అందరికీ నమస్కారం. రమాస్ మిథిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం హింగ్లాజ్ మాత ఆలయం, పవర్ఫుల్ అండ్ మిస్టీరియస్ శక్తిపీఠ్ ఇన్ పాకిస్తాన్, హింగ్లాజ్ మాత ఆలయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇది పాకిస్తాన్లోని కరాచీకి 300 కిలోమీటర్ల దూరంలో బలూచిస్తాన్ అనే ప్రాంతంలో ఉంది. అందమైన కొండలు, ఎడారులు, ప్రకృతి మధ్య ఈ ఆలయం ఉందన్నమాట. ఈ ఆలయంలో అమ్మవారిని హింగ్లాజ్ మాత అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. హింగుళము అంటే సంస్కృతంలో హింగుళము అంటే సింధూరము. ఆ పేరు హింగుళము అనే పేరు మీద హింగ్లాజ్ ఆలయము అనే పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంతేకాకుండా సతీదేవి యొక్క తలభాగం ఆమె ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఆమె తలభాగం ఇక్కడ వచ్చి పడింది అని చెప్పేసి, ఈ ప్రాంతంలో పడింది అని చెప్పేసి ఆ పేరు మీదనే ఆమెకు అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి అని చెప్పేసి కశ్యప మహామహర్షి ఈ ఆలయాన్ని ప్రారంభించాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. అక్కడ అమ్మవారికి కొబ్బరికాయలు, ఎర్రటి సింధూరము, అగరబత్తులు సమర్పిస్తూ ఉంటారు. అక్కడ హిందువులు, ముస్లింలు ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా హిందూ ముస్లింలు ఇద్దరూ కలిసి సఖ్యంగా పూజలు చేస్తూ ఉంటారు. అలాగే శివుని ఆలయం కూడా అక్కడ ఉందన్నమాట. అక్కడికి వెళ్ళాలి అంటే చంద్రగుప్ అనే అగ్నిపర్వతాన్ని దాటుకొని మరి వెళ్ళాలన్నమాట. అందులోనూ ఎర్రటి ఎండలో, కనీసం కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా ఎర్రటి ఎండలో అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ అగ్నిపర్వతం దాటి అమ్మవారిని దర్శనం చేసుకుంటే అమ్మ అన్ని అభిష్టాలని నెరవేరుస్తుందని, ఎటువంటి ఆపద వచ్చినా కూడా తీరుస్తుంది అని చెప్పేసి అక్కడి ప్రజల నమ్మకం అన్నమాట. ప్రతి హిందూ దేవాలయాన్ని, పాకిస్తాన్లోని ప్రతి హిందూ దేవాలయాన్ని పాకిస్తాన్ టెర్రరిస్టులు కూల్చివేశారు, కానీ ఈ హింగ్లాజ్ దేవి ఆలయాన్ని మాత్రం టచ్ కూడా చేయలేకపోయారంట. అటువంటి గొప్ప మందిరం ఈ హింగ్లాజ్ మాత ఆలయం. అలాగే ముస్లింలు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటారు. అందుకే నానికా మందిర్ అని కూడా వాళ్ళు పిలుస్తూ ఉంటారనమాట. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇది ఒకటి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఆలయం చూడడానికి ఎంతో చక్కగా ఉంటుంది. ఇక్కడ బ్రూహిచరణులు అనే వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారనమాట. ఎన్నో హిందూ దేవాలయాలు కాలగర్భంలో కలిసిపోయినా సరే ఈ ఆలయం మాత్రం ఇప్పటికీ సకల సౌకర్యాలతో వెళ్ళే వాళ్ళందరికీ కూడా వాళ్ళు చక్కగా నైవేద్యం స్వహస్తాలతో పెడుతూ ఉంటారు, అన్న వితరణ చేస్తూ ఉంటారనమాట. ఇన్ని ఆలయాలని ముష్కర్లు కూల్చివేసినా సరే ఈ ఆలయాన్ని మాత్రం టచ్ కూడా చేయలేకపోయారు. ఇది హింగ్లాజ్ మాత ఆలయం గురించి. మరొక మంచి ఆలయం గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ రమాస్ మిథిక్ వైబ్స్. సర్వేజన సుఖినో భవంతు.